హాయ్ వ్యూవర్స్, నిన్న రోహిత్ వేముల కేసు క్లోజ్ చేశామని పోలీసులు చెప్పగానే కోర్టులో ఈ విషయం ఎప్పుడైతే న్యూస్గా బయటకు వచ్చిందో ఆ క్షణం చాలా ఎమోషనల్గా వీడియో ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. అసలు ఈ పోలీసు సబ్మిట్ చేసినటువంటి ఆ కేసు ఫైల్లో ఏముంది ఏంటి మొత్తం చూశాక డీటెయిల్గా మార్నింగ్ వీడియో ఇద్దాంలే అనుకున్నాం. ఇవో మార్నింగ్ అయ్యిందో లేదో ఇక కేసుకు సంబంధించి మరలా తెలంగాణ పోలీసులు రీఓపించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎందుకు ఏంటి అసలు 2016 జనవరి 17 ఇతను అతని యొక్క హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య లేఖ రాసి అందులో ఏముంది అండ్ కొద్ది రోజుల ముందు 2015 ఐ థింక్ అక్టోబర్లో అనుకుంటా గొడవ అయింది. అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఆ పాలక మండలి సభ్యులు కౌన్సిల్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అండ్ ఆ తర్వాత 2017లో పోలీసులు ఇతని యొక్క కుల ధృవీకరణకు సంబంధించి ఏం చెప్పారు, ఇప్పుడు కోర్టులో ఏం పెట్టారంటే మొత్తం చెక్ చేస్తూ ఉంటే వచ్చి ఒక చోట నా మైండ్ అంతా కూడా ఆగిపోయింది. ఎక్కడ డిఎన్ఏ టెస్ట్కి మీరు రెడీ అవ్వాలి, మీరు సిద్ధంగా ఉన్నారన్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి సమాధానం లేదు. అక్కడ నేను స్ట్రక్ అయిపోయా. అంటే అతను ఎస్సీ అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. మామూలుగా వేముల రోహిత్ కదా, అతను వడ్డెర సామాజిక వర్గానికి చెందినవాడు, బీసీఏ అని మరికొంతమంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏమంటున్నారు, అతను ఎస్సీ కాదని మాత్రం అన్నారు. ఇప్పుడు అతని బ్రదర్ ఎవరైతే ఉన్నారు, రోహితుల బ్రదరు రాజన సమ్మెరో కుర్రాడు, అతను ఏమంటాడంటే 2017లోనే ఈ కుల ధృవీకరణకు సంబంధించి ప్రాపర్ విచారణ చేయకుండా ఆపేశారు. ఇక అప్పటి నుంచి జరిగింది మొత్తం చూస్తామంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే కోర్టుకు చెప్పున్నారో ఇదంతా వాంటెడ్గా పైనుండి బీజేపీలు చేపించారని చెప్పేసి వీళ్ళు అంటారు. గతంలో అతని అమ్మ రాధిక ఎవరైతే ఉన్నారో ఆమె ఈ భారత్ జోడో యాత్ర ఉంది కదా, రాహుల్ గాంధీ అక్కడ ఆయనతో కలిసి నడిచినప్పుడు కానీ అండ్ అంతకుముందు అదే యూనివర్సిటీ దగ్గర ఆమె నిరసన దీక్ష చేసినప్పుడు కానీ ఆమెకు వాళ్ళ సంఘాల వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ హైలైట్ అయింది. అతను ఎస్సీ కాదని, ఎస్సీలు ఎవరు సపోర్ట్ ఇవ్వడానికి రాలేదని కొంతమంది అంటే, లేదు ఎస్సీ అని సపోర్ట్ ఇచ్చారండి. ఇదే సమయంలో వడ్డెర సామాజిక వర్గం చెందిన కొంతమంది ముందుకు వచ్చి మావాడన్నట్టుగా ఉంటే, అరే నాయన అక్కడ ఎస్సీ అని అంటూ ఉన్నారు, మీరు కనుక వెళ్తే బీసీ అని తెలిసిపోయింది, ఇబ్బంది అని చెప్పేసి అదొక ఇష్యూ. ఇలా రకరకాలుగా అప్పట్లో ఆల్మోస్ట్ అంతా సైలెంట్ అయిపోయింది అనుకున్నారు. నిజంగానే సైలెంట్ అయిపోయింది, ఏం లేదు అక్కడ అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు సబ్మిట్ చేశారు. తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఆయన ఏమంటున్నారంటే, ఈ కేసు విచారణ చేసింది మాదాపూర్ ఏసీపీ. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి, కోర్టుకు సబ్మిట్ చేసిన దాని ప్రకారం ఏంటి, ఏముంది ఏంటి అన్నప్పుడు అతని ఆత్మహత్యకి వేరే వాళ్ళు కారణం అన్నట్టు ఎక్కడ ఏది ఆధారాలు దొరకలేదు. ఇందులో ఎక్యూజ్డ్ అన్నట్టు ఎవరైతే ఉంచున్నారో బండారు దత్తాత్రేయ కావచ్చు, ఆనాడు ఎమ్మెల్సీ రామచంద్ర కావచ్చు, అండ్ ఆనాడు మానవ వనరుల శాఖ స్మృతి ఇరానీ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ వీసీ అప్పారావు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది ఏబీవీపీ సంఘం సభ్యులు కావచ్చు, వీళ్ళెవరు ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేదు అన్నట్టుగా ఇందులో ఉంది. కానీ యూనివర్సిటీలో విద్యార్థులు గొడవ చేయడం కావచ్చు, మానవ సంఘాల వాళ్ళు ఏదో తప్పుదో జరిగింది అంటున్నారు కాబట్టి మేము రీఓపెన్ చేయాలి దీనిని కోర్టుకి అప్పీల్ చేశాము, మరి వాళ్ళు ఏం చెప్తారంటే చూద్దామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఉన్నదేమో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆనాడు ఉన్నదేమో బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్, వాళ్ళు ఇప్పుడు బీజేపీ సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి అది ఒక టాక్. సో ఇప్పుడు 1 by 1 కేసులోకి వద్దాం. అసలు 2015లో ఏం జరిగింది, 2015లో ఈ ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటే బీజేపీ స్టూడెంట్ వింగ్, వీళ్ళకి కొంతమంది దళిత సంఘాల వాళ్ళకి మంచి గొడవ. ఆ మూమెంట్లో అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ ఏం చేశారు, అప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఉన్నాడు ఆయన, మానవ వనరుల శాఖ స్మృతి ఇరానీకి ఒక లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అంటే ఒకసారి చూసి మీరు చర్యలు తీసుకోవాలి అన్నారు. దాన్ని కమిటీ వేశారు. కమిటీ మొత్తం చెక్ చేసిన తర్వాత యూనివర్సిటీ సంబంధించిన ప్యానల్ వాళ్ళు ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమంటారు, దెన్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం పరిశీలించారు. యాజ్ పర్ బైలాస్, యాజ్ పర్ రూల్స్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఎవరు తప్పు ఏముంది ఏంటి మొత్తం చూశారు. ఆ దళిత సంఘాలు అన్నట్టుగా, దళిత విద్యార్థులు అన్నట్టుగా ఎవరైతే ఆ రోజు గొడవలో పాల్గొన్నారో ఏబీవీపీలకి వెళ్ళి గొడవ జరిగింది, అక్కడ మొత్తం చూసుకుంటున్నప్పుడు వాళ్ళదే తప్పుందని చెప్పేసి 5గురినే సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేసిన అది 2015 అక్టోబర్. ఓకే,
తర్వాత పిహెచ్డి స్కాలర్స్గా పిహెచ్డి ఫెలోషిప్ అనుకోవచ్చు స్కాలర్గా ఉన్నటువంటి రోహిత్ కూడా అందులో ఒకడు. దెన్ ఇక అప్పటి నుంచి వీళ్ళకి సరైన షెల్టర్ లేక ఫెలోషిప్ డబ్బులు రాక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక ఈ మూమెంట్లో ఒక వార్త అప్పుడు ఏంటి, అక్కడ యూనివర్సిటీ కావచ్చు అధికారులు కావచ్చు తెలిసింది ఏంటి, ఈ రోహిత్ దళితుడు కాదు అని, అంటే ఎస్సీ కాదని, ఇతని బీసీఏ వడ్డెర సామాజిక వర్గానికి చెందినవాడని, సర్టిఫికెట్ తప్పుగా పెట్టారని, దాంతో ఇతనికి సంబంధించి ప్రాపర్గా చర్యలు కనుక తీసుకోవాల్సి వచ్చినట్టయితే ఇంకా యూనివర్సిటీ బహిష్కరించవచ్చని, ఇక రకరకాలుగా చేస్తున్న మూమెంట్లోనే ఇతను బాగా మనస్తాపానికి గురయ్యాడని ఇప్పుడు పోలీసుల రిపోర్ట్లో ఉందన్నమాట. ఏమని, అతను ఆత్మహత్య లేక నా పుట్టిక ఒక ఘోర ప్రమాదం, నేను చిన్ననాటి నుంచి పడ్డటువంటి బాధ అంతా ఇంత కాదు, ఒంటరి జీవితం గడిపినటువంటిది నేను ఇప్పటికే మర్చిపోలేను. నాకు ఏదైనా మీరు మంచి చేయదలుచుకుంటే నాకు 7 నెలలుగా ఫెలోషిప్ రాలేదు, 40,000 రూపాయలు రామ్జీకి ఇవ్వాల్సి ఉంది, అతనికి ఇవ్వండి. ఇంతే ఉంది ఇంకా అందులో. అంటే అతని పుట్టక గురించి చెప్తున్నాడు, అతని యొక్క లైఫ్ గురించి చెప్తున్నాడు, అతని ఇండివిజువల్ గురించి మాత్రం అందులో మెన్షన్ చేస్తున్నాడు. అంటే పోలీసులు ఏమన్నారంటే అతను తప్పుడు ధృవీకరణ పత్రాలతో యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు, చదువుకున్నాడు. ఈ గొడవ అవటం ద్వారా విచారణగా చేసినట్టయితే అతను తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి దళితుడు కాకపోయినా దళితుడిగా అడ్మిషన్ పొందాడని, స్కాలర్షిప్ లైక్ ఇవన్నీ పొందుతూ ఉన్నాడు, ఇవన్నీ కనుక బయట పెడితే అతనిని అడ్మిషన్ క్యాన్సిల్ చేయడం కావచ్చు, ఎక్కడ జైలు శిక్ష పడే అవకాశం ఉండొచ్చు అన్న విషయం అతనికి అర్థమయ్యి ఇక తన పుట్టు గురించి తానే లోన మదన పడిపోతూ ఆత్మనిర్ణయకు లోనే అతనే ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప ఎవరో బలవంతంగా అతనికి ఆత్మహత్య చేసుకొని చెప్పి ఎవరు చేసిందిలే, ఎవరు ఇబ్బంది పెట్టింది లేదన్నది పోలీస్ రిపోర్ట్ ఉంది. అందులో చాలా క్లియర్గా ఇందాక చెప్పాను, ఇతను ఎస్సీ దళితుడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అమ్మ కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ. కాదు అన్నట్టుగా పోలీసులు విచారణలో తేలిన తర్వాత ఏమన్నారంటే వాళ్ళ అమ్మని, అమ్మ మీరు డిఎన్ఏ టెస్ట్ రెడీ అంటే ఆమె స్పందించలేదట. అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, ఆమె తల్లి ఎవరైతే ఉన్నారో రాధిక మంచి మనసుతో ఈ బిడ్డ వేరే వాళ్ళ బిడ్డ అయితే పెంచుకొని ఉండాలి, లేదు ఇంకా అనుకోకుండా ఈమె దొరికితే పెంచుకొని అని ఉండాలి, లేదు అసలు నా బిడ్డకి నేను తల్లిని ప్రూవ్ చేసిన మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ ఏంటని ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ అని దెబ్బతిని ఉండాలి. ఈ 3 కేసెస్లోనే ఆ డిఎన్ఏ టెస్ట్కి ఆమె ఒప్పుకోకపోయి ఉండవచ్చు నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఆమె డిఎన్ఏ టెస్ట్గా ఒప్పుకొని కనుక ఉన్నట్టయితే విచారణకి ఎలా ఉండేది ఏంటో మరి తెలియదు. ఇప్పుడే మరి ఆమె ఒప్పుకుంటారా డిఎన్ఏ టెస్ట్కి? కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది చూడాలి. ఇప్పుడైతే క్లియర్గా పోలీసులు చెప్పింది ఏంటంటే 2023 నవంబర్ అప్పటికే మొత్తం రెడీ చేసిన కేసుని ఫైల్కి సంబంధించి ఇప్పుడు డీజీపీ రవి గుప్తా చెప్పింది ఏంటంటే 2024 మార్చి 23, 24 కేసు ఫైల్ చేశారు మొత్తం కూడా. దాన్ని ఇప్పుడు కోర్టు ముందు మే 3 ఉంచారు. కోర్టు మొత్తం చూసి ఫస్ట్ థింగ్ అతను ఎస్సీ అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. నెంబర్ 2 అతను వేరే వాళ్ళ వల్ల మరణించాడు అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. అండ్ ఎవరైతే ఇందులో ఎక్యూజ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకుంటూ పోయామో వాళ్ళ వల్ల ఇతనికి జరిగినటువంటి నష్టం ఎక్కడ ఏమీ లేదు. సో ఇట్స్ క్లియర్లీ అతను చేసుకున్నటువంటి ఆత్మహత్య కాబట్టి దీనిని కేసు మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కోర్టు ముందు చెప్తున్నారు. కోర్టు కూడా ఓకే అని కేసు క్లోజ్ అయిపోయింది. బట్ మరలా హెచ్సియూలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి సంఘాలు బయట ఉన్నటువంటి మరికొంతమంది కలగలిపి దీనిని రాజకీయం చేద్దామని చూస్తున్నారో మరి ఏంటో తెలియదు కానీ కేసు మరో రీఓపెన్ అయితే చేయబోతా ఉన్నారు. యాజ్ అ జర్నలిస్ట్గా ఉన్నది మాత్రం మీ ముందు ఉంచారు. ఇక తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారేంటి అండ్ కోర్టు కేసు రీఓపెన్ చేయడానికి ఒప్పుకుంటారా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.